హలో ఎవ్రీవన్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వచ్చి నేను ఇంకొంచెం బాగా వర్కౌట్స్ చేయగలను, నేనేం చేస్తున్నానో మీకు చూపించగలను. సో ప్లీజ్ మర్చిపోకుండా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు డే 10 అండి. వర్కౌట్స్లో వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తున్నానంటే సినమిన్ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ తాగుతున్నాను. మన బాడీకి కూడా చాలా మంచిది. లెమన్ వాటర్, ఒక్కొక్కసారి లెమన్ వాటర్ అండ్ జింజర్ వాటర్ తాగుతాను. ఒకరోజు అది తాగితే ఒకరోజు ఇలా తీసుకుంటాను. సో ఇదేంటంటే మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ బర్న్ చేస్తుంది. వెయిట్ లాస్ వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. నేను ఇంతకుముందు చేశాను కాబట్టి అది నాకు వర్క్ అవుతుంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. సో టేస్ట్ త్వరగా ఏంటంటే వాటర్లో మిక్స్ అవ్వదు. మనం చాలాసేపు మిక్స్ చేసుకుంటా కొంచెం కొంచెం తాగుతూ ఉంటే అది త్వరగా వాటర్లో మిక్స్ అయిపోయి తీసుకోగలుగుతాం. సో ఈరోజైతే మేము జిమ్కి వెళ్ళిపోయాం. ఈరోజు మాకు కొంచెం లేట్ అయింది. సో మేము 10:15కి ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది, అందుకని లేట్ అయింది. అయినా సరే కొంచెం హెవీ వర్కౌట్సే చేసామన్నమాట. ఈరోజు బ్యాక్ చేసాం. మన డైట్ ఎలా ఉండాలంటే అండి, మనం ఏదో హెవీగా కాస్ట్లీ కొనుక్కొచ్చుకొని వాటితో ప్రిపేర్ చేసుకునే వాటికన్నా మనం చేసే డైట్ మన ఇంట్లో దొరికే వాటితో చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఖర్చు కూడా చాలా తక్కువలో ఉంటుంది, మన బడ్జెట్లోనే ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టాలి అనుకొని ఇవి కొనాలి అవి కొనాలని అస్సలు చేయాల్సిన పని ఏం లేదు. మన బడ్జెట్లోనే మన డైట్ ఉండేలాగా చూసుకోవాలి, మన వెయిట్ లాస్ కూడా అయ్యేలాగా చూసుకోవాలి. బట్ మనం తీసుకునే ఫుడ్లో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. వెజిటేరియన్స్కి అయితే సోయా చంక్స్ అని ఇవి ఎక్కువ దొరుకుతాయి. సో వాటిల్లో హై ప్రోటీన్ ఉంటుంది, పన్నీరు, సోయా చంక్స్. నాన్ వెజ్ ఏంటంటే నాన్ వెజ్ మీకు ఎటు ఐడియానే ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ పీస్లో ఉంటుంది. నాన్ వెజ్లో ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. సో వాళ్ళకేం ఇబ్బంది లేదు. నేను అందుకే కష్టపడుతున్నా, ఎలాగైనా వెయిట్ లాస్ అయితే కదా నా డైట్ అండ్ వర్కౌట్స్ వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. సో నా వీడియో వల్ల ఎంతో కొంత యూస్ ఉంటుంది అని చెప్పి నేను చాలా హెవీగా కూడా వర్కౌట్స్ చేస్తున్నాను. మిల్క్ తీసుకొని అనే దాంట్లో వాళ్ళకి ఏంటంటే లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు చాలామంది మిల్క్లో ఓట్స్ వేసుకొని తింటారు కదా, అవి హెవీ క్రీమ్ మిల్క్ కాకుండా లో క్రీమ్ మిల్క్ తీసుకుంటే బెటర్. చాలామంది చెప్తారు లిక్విడ్ డైట్ అది మేము ఫాలో అవుతున్నాము, ఫ్రూట్స్ డైట్ ఫాలో అవుతున్నాము. అవన్నీ వేస్ట్ అండి. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ చాలా వేస్ట్. షార్ట్ టైం రిజల్ట్ ఇవ్వచ్చేమో కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అయితే అస్సలు ఉండదు. ఏదో 1 డే 1 వీక్ చేస్తున్నాము అంటే అది వేరు, కానీ మీకు ఇలా మొత్తం కంప్లీట్గా మంత్ అలాగే చేస్తే మీ బాడీలో అసలు వీక్ అయిపోతారు. ప్రోటీన్ ఉండదు. అందులోనూ మనం ఇంత జిమ్ చేస్తూ ఇంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా బాడీకి ప్రోటీన్ ఉండాలి. కాబట్టి అసలు ఈ లిక్విడ్ డైట్ ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు, ఇవన్నీ వేస్ట్ అనమాట. ఎవరన్నా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి ఆపేసేయండి. మన బాడీకి అయితే అసలు మంచిది కాదు. వెయిట్ లాస్ అవ్వాలి, బట్ అందరూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ ఇలా వీక్ అయిపోతూ నేను తినకుండా వెయిట్ లాస్ అవుతాను, లేకపోతే ఈ లిక్విడ్ డైట్ చేస్తూ నేను వెయిట్ లాస్ అవుతానని మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. మేమైతే డైలీ కొంచెం వెయిట్ లిఫ్టింగ్స్ పెంచుకుంటూ చేస్తున్నాము. అంటే ఈరోజు 10 kgsతో చేస్తే ఇంకొక రోజు 20 kgs. బట్ ఈ మధ్య ఏం చేసామంటే అండి, ఒక 10 kgs చేస్తే ఇంకో సెట్ 15 kgs, ఇంకో సెట్ 20, అట్లా పెంచుకుంటూ వెళ్ళాము. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫ్రూట్స్, అవకాడో అండ్ కొంచెం ప్రోటీన్కి ఎగ్ వైట్స్ తీసుకున్నాను. మ్యాక్సిమం ఫుడ్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటే బెటరు. కొంచెం టేస్టీగా ఉంటుంది. అమ్మయ్య మన కడుపు నిండిందన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మీరు కష్టంగా డైట్ చేయొద్దు. ఇష్టంతో మనం ఇది తింటున్నాం కాబట్టి ఇది బాగుంటుంది, నేను తగ్గుతాను ఇది తింటే అన్న ఫీలింగ్తో చేయండి.
బాగుంటుంది. ఆఫ్టర్నూన్ నేను 3 చపాతీ అండ్ కర్రీ, కొబ్బరి పచ్చడి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను తీసుకున్నాను. అది లంచ్ అండి. ఇంకా డిన్నర్కి వచ్చేసరికి నాకు హెవీగా తినాలనిపించలేదు. అందుకని ఏం చేశానంటే కొంచెం ఆనియన్, కొంచెం మిర్చి ఇవన్నీ మిక్స్ చేసుకొని, బఠానీలు ఐడియా ఉంటుంది కదా మీకు, అవి ముందు రోజే నానబెట్టుకొని తర్వాత రోజు బాయిల్ చేసుకొని వాటిని కొంచెం తాలింపు వేసుకున్నాను. ఎందుకంటే మరీ సాల్ట్ లేకుండా, ఆయిల్ లేకుండా అంత కష్టపడి తినటం ఎందుకు అనిపించింది నాకు. అందుకని చెప్పి తినేది కొంచెమైనా సరే కొంచెం ఇష్టంతో తింటే బెటర్ అని చెప్పి నేను కొంచెం దాన్ని స్పైసీగా మార్చుకున్నాను. రోజు అదేంటి సాల్ట్ స్పైసీ లేకుండా తినడం వల్ల అట్లీస్ట్ 1 డే అయినా నేను స్పైసీగా తినాలనుకొని మిర్చి మాత్రం ఎక్కువ కట్ చేసేసుకొని తాలింపు వేసుకొని తిన్నాను నేను. ఇదేంటంటే నంచుకోవడానికి అని చెప్పి ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని మిగిలిన ఒక ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నేను ఆలివ్ ఆయిలే యూస్ చేస్తానండి. యాక్చువల్లీ కర్రీస్, డీప్ ఫ్రైస్ అట్లాంటివి ఏం నేను ఎక్కువ చేయను కాబట్టి డీప్ ఫ్రై లాంటివి నేను చేయను. నార్మల్ కర్రీస్లో అయితే మాత్రం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. లేదు ఇలాగా కొంచెం డైట్లో ఉన్నాం కాబట్టి మనం ఆయిల్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటాను. ఈ ఆయిల్ ఏంటంటే మనం సలాడ్ ఏదన్నా చేసుకున్నా పైన ఇలాగా దాన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని నార్మల్గా తినేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. నేనంటే కొంచెం తాలింపు వేసుకున్నాను. ఎక్కువ మనం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. మనం తీసుకునే కొంచెం ఫుడ్డే కాబట్టి ఆ కొంచెం ఫుడ్ని ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మంచిగా ప్రిపేర్ చేసుకొని తింటే బెటరు. యాక్చువల్లీ నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి నేను చాలా ఎక్కువ వేసాను. చెప్పాను కదా మీకు స్పైసీగా తినాలనిపిస్తే నేను ఇట్లాగే చేస్తాను. కారం కన్నా అండి పచ్చిమిర్చిలో ఉండే ఆ ఘాటు మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ పచ్చిమిర్చి కూడా మన హెల్త్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కారం కన్నా నేను పచ్చిమిర్చిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కర్రీస్లో అయినా సరే. నేనేం చేశానంటే టేస్ట్ కోసం కొంచెం పింక్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా అలాగా కొంచెం కడుపులోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కాబట్టి చేశాను. నేను ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో నేను ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. నేను ముందే ఎందుకు సాల్ట్ అవి వేసానంటే ఆ పచ్చిమిర్చికి, ఆనియన్కి అవన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా మనం తినేటప్పుడు. నేను ఇవి బఠానీ అండి ముందు రోజునే నేను నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేశాను. అది నేను డిన్నర్కి యూజ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes అలాగే ఫ్రై చేసుకుని తర్వాత ఆపేసి సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. నాకైతే ఈరోజు డిన్నర్ ఎంత స్పైసీగా తిన్నానంటే నాకు అంత బాగా అనిపించింది. ఇది డైట్ చేసినా చేయకపోయినా ఇట్లాంటి ఫుడ్స్ అండి హెల్త్కి చాలా మంచిది. నార్మల్ పీపుల్స్ అయినా సరే తినేసేయచ్చు. ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండదు, ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ వీటిల్లో కూడా. సో మొత్తానికైతే ఎక్కువసేపు ఫ్రై చేయలేదు, చూసారు కదా, కొంచెం సేపే ఫ్రై చేశాను. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు నా డిన్నర్ అయితే ఇదే, కంప్లీట్గా ఇదే తింటున్నాను. ఇంకేదన్నా నాకు తినాలనిపించింది అంటే నేను కొంచెం 1 glass ఆఫ్ వాటర్ తాగుతాను, అంతేను.